అందరికీ నమస్తే అండి. పెనుమత్స మహాయోగిని ఆశ్రమం గుడి ప్రాంగణం అనేది అమ్మవారు లోపల ఉంటారు. సమాధి నిష్ఠలై ఉన్నారు. చాలా గొప్ప యోగస్థితి అమ్మవారిది. దర్శించుకున్న వాళ్ళు చాలా అదృష్టవంతులని చెప్పచ్చు. ఇదిగోండి ఇక్కడ సీతారాముల ప్రతిష్ట. ఓకే, ఇట్లా ఎంట్రన్స్. అమ్మవారి దర్శనం చేసుకోవటం పూర్వజన్మ సుకృతం అనుకోవచ్చు. అందరూ తెలుసుకోండి, పెనుమత్స కృష్ణా జిల్లా కూచిపూడి నుంచి 5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఉయ్యూరు నుంచి మంటాడ రావచ్చు, ఉయ్యూరు నుంచి కృష్ణాపురం రావచ్చు, కృష్ణాపురం నుంచి ఆటోలు ఉంటే లోపలికి. అమ్మవారిది మార్చి నెలలో అమ్మవారి యొక్క ఆరాధనోత్సవాలు జరుగుతూ ఉంటాయి. అది తెలుసుకొని గమనించుకొని వస్తే దర్శనం చేసుకోవచ్చు. విడిగా కూడా రావచ్చు. ఇక్కడ ఏదో సిస్టమ్స్ ఉంటాయి, ఆ సిస్టమ్ ప్రకారం మీరు విడిగా కూడా రావచ్చు. సీతమ్మ యోగిని మాత అమ్మవారు ఇక్కడ నాగదేవత పుట్టయ్యారు. చూసారా, ఇదే అద్భుతం కదా. ఎక్కడ చూసుంటారు మీరు ఇలాగా. స్వామివారు నాగదేవత రూపంలో కొలువై ఉంటారు అమ్మవారు. అది ఇలాగెళ్తే మనకు ఇక్కడ ఆంజనేయ స్వామివారు, ఉన్నారు. రామభక్త హనుమాన్ ఆంజనేయ స్వామివారు ఎదురుగా క్షేత్రపాలకుల్లా ఉంటారు స్వామివారు. అది ఆంజనేయ స్వామివారు శుభ దర్శనం. నెక్స్ట్ అదిగా లోపల అమ్మవారు ఉన్నారు. మనకి ఇంకా పర్మిషన్ ఇవ్వలేదు లోపలికి వెళ్ళడానికి. ఆ లోపల ఆ అమ్మవారి దగ్గరికి అనుగ్రహం కలిగితే అందరూ ఆ అదృష్టాన్ని వరించుకోండి. శ్రీమాత్రే నమః. అది అమ్మవారి సమాధి మందిరం. శ్రీమాత్రే నమః. పరమేశ్వరి, జగదీశ్వరి, యోగేశ్వరమ్మ అందరిని చల్లగా చూడు తల్లి.